RTI Live News. Ask for right. నాగర్ కర్నూలులో గంజాయి అమ్మకాలు జరుపుతున్న యువకుల్ని పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో చైతన్య లాడ్జ్లో రూమ్ తీసుకుని మరికొందరు యువకులకు గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో లాడ్జిపై పోలీసులు ఈరోజు ఉదయం రైడ్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న యువకుల్ని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈరోజు సిఐ కార్యాలయంలో డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ మీడియాకు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని హరిజనవాడ కాలనీకి చెందిన రేణుకుమార్, ఈశ్వర్ కాలనీకి చెందిన సందీప్, రాఘవేంద్ర కాలనీకి చెందిన విశ్వాస్, అచ్చంపేటకు చెందిన వంశీని చైతన్య లాడ్జ్ 106 రూమ్లో అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. యువకులు ఎవరు గంజాయికి అలవాటు పడవద్దని, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలపై దృష్టి పెట్టి చెడు అలవాట్లకు వెళ్లకుండా చూడాలని డీఎస్పీ కోరారు. ఫోటోలు తీసుకున్నాను. నేను చెప్తా ఒక 2 నిమిషాలు ఎంతసేపు ఏం లేదు, చిన్న ప్రెస్ మీటే కాదు, ఇంపార్టెంట్ది కాబట్టి ఒక 2 నిమిషాలు సైలెంట్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఈరోజు ఉదయం అందాజా 10 గంటల ప్రాంతంలో మాకు ఒక నమ్మదగ్గ సమాచారం వచ్చింది. ఏమంటే ఈ హౌసింగ్ బోర్డు నాగర్ కర్నూలు పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి చైతన్య లాడ్జ్లో కొంతమంది వ్యక్తులు గంజాయి తీసుకొచ్చి సేల్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మేము మా ఎస్ఐ గారిని కొంతమంది కానిస్టేబుల్ని మఫ్టీలో పంపించి చైతన్య లాడ్జ్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. దీంట్లో సుమారు ఒక 8 మంది వ్యక్తులు మనకు ఆ లాడ్జీ రూమ్ నెంబర్ 106 నందు ఉండటం జరిగింది. మరి ఈ 8 మంది వ్యక్తులను చెక్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఈ గంజాయి 750 గ్రాములు 735 గ్రాముల గంజాయి మనకు వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉండటం జరిగింది. ఇది ఎవరు కొనుక్కొచ్చారు, తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా గంజాయి కొనుక్కొచ్చిన వాళ్ళైనా కాదా అని మేము క్లియర్గా విచారణ చేసినప్పుడు ఈ గంజాయిని 4 వ్యక్తులు హైదరాబాద్కు చెందినటువంటి ఆకాష్ సింగ్ అనే అతని దూల్పేటకు చెందినటువంటి ఆకాష్ సింగ్ అనే అతని వద్ద కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఇది కొనుక్కొచ్చిన వాళ్ళు ఎవరంటే బొందల రేణుకుమార్ 25 ఇయర్స్, ఈ మన నాగర్ కర్నూలు ఈదమ్మ గుడి నాగర్ కర్నూలు టౌన్. తర్వాత సందీప్ 22 ఇయర్స్, క్యాస్ట్ బై గొల్లా, హౌసింగ్ బోర్డు నాగర్ కర్నూలు. తర్వాత విశ్వాస్ 25 ఇయర్స్, క్యాస్ట్ బై ఎస్సీ, రాఘవేంద్ర కాలనీ నాగర్ కర్నూలు టౌన్. తర్వాత వంశీ సాకలి 22 ఇయర్స్, అచ్చంపేట. వీళ్ళు 4 కూడా కలిసి ఈ ఆకాష్ సింగ్ దగ్గర ఈ 1 kg గంజాయిని కొనుక్కరావడం జరిగింది. కొనుక్కొచ్చినటువంటి గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి అమ్మిన తర్వాత ఇంకొక 4 వ్యక్తులు ఈ గంజాయిని కొనుక్కోపోవడానికి వచ్చారు. వాళ్ళు ఎవరంటే కొత్త వెంకటేష్ 30 ఇయర్స్, అంబేద్కర్ కాలనీ నాగర్ కర్నూలు టౌన్. మనోజ్ కుమార్ 20 ఇయర్స్, హరిజనవాడ నాగర్ కర్నూలు టౌన్. అదేవిధంగా కృష్ణ గౌడ్ 20 ఇయర్స్, గుంతకోడూరు విలేజ్ తాడూరు మండలం. తర్వాత పరమేష్ 20 ఇయర్స్, గుంతకోడూరు విలేజ్ తాడూరు మండలం. ఈ 8 మంది వ్యక్తులు ఈ 4 ముందుగా చెప్పిన 4 ఏమో ఇది పర్చేజ్ చేశారు. అశోక్ సింగ్ అనే తన దగ్గర దూల్పేట హైదరాబాద్, ఆకాష్ సింగ్ దూల్పేట హైదరాబాద్ అతని దగ్గర కొనుగోలు చేశారు. తర్వాత ఈ 4 వ్యక్తులేమో ఈ గంజాయి వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 8 మందిని కూడా మేము కస్టడీలో తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేసి వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నాగర్ కర్నూలు పట్టణంలో అదేవిధంగా బిజినపల్లి ప్రాపర్లో గంజాయి కొంత సరఫరా అవుతుంది, కొన్ని విలేజ్లలో నడుస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉన్నది. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఈరోజు ఉదయం అందాజా 10 గంటల ప్రాంతంలో మాకు ఒక నమ్మదగ్గ సమాచారం వచ్చింది. ఏమంటే ఈ హౌసింగ్ బోర్డు నాగర్ కర్నూలు పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి చైతన్య లాడ్జ్లో కొంతమంది వ్యక్తులు గంజాయి తీసుకొచ్చి సేల్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మేము మా ఎస్ఐ గారిని కొంతమంది కానిస్టేబుల్ని మఫ్టీలో పంపించి చైతన్య లాడ్జ్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. దీంట్లో సుమారు ఒక 8 మంది వ్యక్తులు మనకు ఆ లాడ్జీ రూమ్ నెంబర్ 106 నందు ఉండటం జరిగింది. మరి ఈ 8 మంది వ్యక్తులను చెక్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఈ గంజాయి 750 గ్రాములు 735 గ్రాముల గంజాయి
మనకు వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉండటం జరిగింది. ఇది ఎవరు కొనుక్కొచ్చారు, తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా గంజాయి కొనుక్కొచ్చిన వాళ్ళైనా కాదా అని మేము క్లియర్గా విచారణ చేసినప్పుడు ఈ గంజాయిని 4 వ్యక్తులు హైదరాబాద్కు చెందినటువంటి ఆకాష్ సింగ్ అనే అతని దూల్పేటకు చెందినటువంటి ఆకాష్ సింగ్ అనే అతని వద్ద కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఇది కొనుక్కొచ్చిన వాళ్ళు ఎవరంటే బొందల రేణుకుమార్ 25 years, ఈ మన నాగర్ కర్నూలు ఈదమ్మ గుడి నాగర్ కర్నూలు టౌన్. తర్వాత సందీప్ 22 years, క్యాస్ట్ బై గొల్లా, హౌసింగ్ బోర్డు నాగర్ కర్నూలు. తర్వాత విశ్వాస్ 25 years, క్యాస్ట్ బై ఎస్సీ, రాఘవేంద్ర కాలనీ నాగర్ కర్నూలు టౌన్. తర్వాత వంశీ సాకలి 22 years, అచ్చంపేట. వీళ్ళు 4 కూడా కలిసి ఈ ఆకాష్ సింగ్ దగ్గర ఈ 1 kg గంజాయిని కొనుక్కరావడం జరిగింది. కొనుక్కొచ్చినటువంటి గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి అమ్మిన తర్వాత ఇంకొక 4 వ్యక్తులు ఈ గంజాయిని కొనుక్కోపోవడానికి వచ్చారు. వాళ్ళు ఎవరంటే కొత్త వెంకటేష్ 30 years, అంబేద్కర్ కాలనీ నాగర్ కర్నూలు టౌన్. మనోజ్ కుమార్ 20 years, హర్జనవాడ నాగర్ కర్నూలు టౌన్. అదేవిధంగా కృష్ణ గౌడ్ 20 years, గుంతకోడూరు విలేజ్ తాడూరు మండలం. తర్వాత పరమేష్ 20 years, గుంతకోడూరు విలేజ్ తాడూరు మండలం. ఈ 8 మంది 4 ఇది పర్చేజ్ చేసారు. అశోక్ సింగ్ అనే తన దగ్గర దూల్పేట హైదరాబాద్, ఆకాష్ సింగ్ దూల్పేట హైదరాబాద్ అతని దగ్గర కొనుగోలు చేశారు. తర్వాత ఈ 4 వ్యక్తులేమో ఈ గంజాయి వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 8 మందిని కూడా మేము కస్టడీలో తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేసి వీళ్ళందరినీ కూడా ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నాగర్ కర్నూలు పట్టణంలో అదేవిధంగా బిజినపల్లి ప్రాపర్లో గంజాయి కొంత సరఫరా అవుతుంది, కొన్ని విలేజ్లలో నడుస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉన్నది. మేము పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈ రోజు నాగర్ కర్నూలులో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా ప్రీవియస్ కూడా మేము గుడ్ల నర్వ పాలెం విలేజ్ లో కూడా కొంతమందిని పట్టుకొని అరెస్ట్ చేసినాం. ఎక్కడెక్కడైతే ఈ గంజాయి నడుస్తుందో ప్రజలందరూ కూడా మాకు సహకరించి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఈ గంజాయి అనేది ఎక్కడ కూడా లేకుండా ఎరాడికేట్ చేయడానికి మేము మా శాయశక్తులు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దాన్నంతా కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మేము 25,000 ఉంటుంది. సార్ ఇప్పుడు ఆకాష్ సింగ్ అని ఉన్నారు కదా, అతన్ని కూడా ఇప్పుడు అక్యూజ్ ని చేసినాం. దీంట్లో అతను కూడా పట్టుకొస్తాం, అతను కూడా అరెస్ట్ చేస్తాం. సెల్ ఫోన్లు 7 సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 ద్వారా ఎవరి 4 ద్వారా ఇప్పుడు సమాచారం ఇప్పుడు మన ఆకాష్ సింగ్ అనే దూల్పేట అతని దగ్గర మేము కొనుగోలు చేసి తీసుకొస్తున్నాం సార్ అని చెప్పాడు కదా. అంటే ఇప్పుడు 4 మనకు కస్టడీలో దొరికారు, ఈ రోజు అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని మళ్ళీ ఇంకెవరన్నా ఉంటే మళ్ళీ అది కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వీళ్ళపైన ఏ కేసు పెట్టింది సార్? NDPS యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్. క్రయ విక్రయాలంటే హైదరాబాద్ పోయి 1 kg 2 kg ఇట్లా తెచ్చుకుంటారు. ఈ ఆకాష్ సింగ్ దూల్పేట వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చుకున్న తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లు, ఒక 2 గ్రాములు 3 గ్రాములు 5 గ్రాములు అట్లా చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి అమ్ముతున్నారు. కాస్ట్ ఎంత ఉండొచ్చు? వీళ్ళు ఇప్పుడు ఎవరైతే వీళ్ళు కొనుక్కొచ్చిన 4 ఉన్నారో వీళ్లకు అక్కడ అమ్మేటటువంటి వ్యక్తి ఆకాష్ సింగ్ దూల్పేట. ఇంకా ఎవరన్నా ఉంటే కూడా ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకేమన్నా వెళ్తే కూడా దాన్ని